దేశంలో ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ అవసరాల కోసం అమెరికా నుంచి భారీ ఎత్తున లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతి చేసేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తాజాగా ప్రకటించారు. ప్రజలకు అందుబాటు ధరలో వంట గ్యాస్ అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అమెరికన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని హర్దీప్ సింగ్ పురి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ డీల్ ఏడాది పాటు అమల్లో ఉంటుందని, దీని ద్వారా యుఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఏటా 2.2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకోనుందని పేర్కొన్నారు. ఇది దేశ వార్షిక ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 10% సమానమని వివరించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కొన్ని నెలలుగా అమెరికన్ సంస్థలతో జరిపిన చర్చలు ఫలించడంతో ఈ ఒప్పందం సాకారమైంది. వంట గ్యాస్ సేకరణ మార్గాలను విస్తరించడం ద్వారా దేశ ప్రజలకు నిరంతరాయంగా సరసమైన ధరలకే ఎల్పీజీని అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని కేంద్రం భావిస్తుంది.